నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తమిళనాడులోని ఒక ప్రాక్టీసింగ్ లాయర్, ఆవిడ పేరు మాధురి. ఆవిడ తమిళ భాష అఫీషియల్గా కోర్టులలో డిక్లేర్ చేయండి అని రిప్రజెంటేషన్ ఇస్తే అది తిరస్కరిస్తే నేను స్ట్రైక్ చేస్తాను, సత్యాగ్రహం చేస్తాను, మౌనవ్రతం చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే పోలీసులు తిరస్కరిస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఇట్లా మౌనవ్రతంతో నేను స్ట్రైక్ చేయడం నా సర్వహక్కులు ప్రజాస్వామ్యం ఇచ్చింది కాబట్టి పోలీసులకి ఆదేశాలు ఇవ్వండి, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను స్ట్రైక్ చేయడానికి పర్మిషన్తో పాటు అంటే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్. ఆయన దగ్గరికి వస్తే ఆయన అన్నీ గ్రహించి ఇరుపక్షాల వాదనలు విని ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తమ మాటలు చెప్పుకోవడానికి, ప్రొటెస్ట్ చేయడానికి అన్ని హక్కులు ఉంటాయి. పీస్ఫుల్ మేనర్గా ఏది చేసినా కూడా ఎవరు ఆటంకపరచకూడదు, ఈవిడ సత్యాగ్రహం శాంతియుతంగా చేసుకోవచ్చు అని పోలీసులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకి తెలిసేదేంటి, ఎవరైనా సత్యాగ్రహం పీస్ఫుల్ మేనర్గా స్ట్రైక్ చేస్తే అది ప్రభుత్వం ఒప్పుకోవాలి. అది ఎవరు ఆటంకపరచకుండా తనంత తనే కూర్చుని పీస్ఫుల్గా డిస్టర్బ్ చేయకుండా, పబ్లిక్ ట్రాంక్విలిటీకి డిస్టర్బ్ చేయకుండా, లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకుండా ఉన్నంతకాలం ఇలాంటివి చెయ్యొచ్చు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది.